అయితే అష్ట దిగ్బంధంలోకి వెళ్ళిపోయాయి. కామారెడ్డిలో ఇప్పటికే కార్లు కొట్టుకుపోవడం మనం చూసాం. చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ఎటు చూసినా ఒక భయంకరమైనటువంటి సంఘటనలే కనబడుతున్నాయి. కార్లు ఏంటండి కాలువలో నుంచి దూరం వెళ్ళిపోతున్నాయి. ఇన్ని వరదల 42 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డిలో నమోదైతే ఇటు మెదక్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈ ప్రస్తుత పరిస్థితిని చూసి దీంతో పాటుగా మళ్ళీ వాతావరణ శాఖ అధికారి ఇచ్చినటువంటి హెచ్చరికలన్నింటినీ కలగలిపి అక్కడ అధికారులు ఒక సంక్లిష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. తెలంగాణలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో వాగులు, వరదలు, నదులు మొత్తం కూడా ఉప్పొంగి పొరుతున్నాయి. భారీగా వరద నీరు చేయడంతో మెదక్, కామారెడ్డిలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కామారెడ్డి, మెదక్ రెండు జిల్లాలు కూడా అష్టదిగ్బంధాలు చిక్కున్నాయి. రాకపోకలు నిలిపివేశారు. అయితే అటు హైదరాబాద్ వచ్చేటువంటి మార్గం మొత్తం కూడా కంప్లీట్ గా మెదక్ నుంచి హైదరాబాద్ కానివ్వండి, కామారెడ్డి టు హైదరాబాద్ కంప్లీట్ దారులన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. సో రేపు మెదక్ మరియు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ మరియు కాలేజ్ అనేవి కూడా బంద్ కి అటు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు, సెలవు ప్రకటించారు. సో కలెక్టర్ రాహుల్ రాజ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో కామారెడ్డి జిల్లాలో కూడా రేపు స్కూల్స్ మరియు కాలేజ్ అన్ని కూడా క్లోజ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, సో ఏంటి రేపు జిల్లా వ్యాప్తంగా అటు మెదక్, కామారెడ్డి జిల్లాలో స్కూల్స్ మరియు కాలేజ్ కి సెలవు ప్రకటించినట్టు తెలుస్తోంది. సో పెద్ద ఎత్తున ఇంకా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. మరో 2-3 గంటల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇటు మెదక్తో పాటు కామారెడ్డి రెండు జిల్లాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఇటు ఏకంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం ఒక చోట, మరికొన్ని చోట్ల ఇంకొక లెక్కలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రస్తుతం వాతావరణం గురించి మాట్లాడుకుంటే హెవీ రెయిన్ఫాల్ నమోదవుతోంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయింది. దాంతో ఇప్పటికీ జారీ చేస్తుంది. ఇంకొక 2-3 రోజుల పాటు ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అంటే అల్పపీడన ప్రభావం, అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారుతోంది అనే చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ క్రమంలోనే కామారెడ్డిలో అత్యధికంగా 42 సెంటీమీటర్లు, సుమారుగా 42 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇదే కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు కామారెడ్డికి సంబంధించి ఐడిఓసి లొకేషన్లో ఏకంగా 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేవలం ఇక్కడే కాదు, మరికొన్ని అంటే బికనూరు కావచ్చు, దాంతోపాటు మెదక్లోని సర్దానాకి సంబంధించి హవేలీ, ఘన్పూర్ ఈ ప్రాంతంలో కూడా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డికి సంబంధించి పాత రాజంపేట ఇక్కడ సుమారుగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మెదక్లోని హవేలీ నగర్ దగ్గర మళ్ళీ నాగపూర్ ఈ ప్రాంతం దగ్గర 23 సెంటీమీటర్లు, సుమారుగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డికి సంబంధించి మళ్ళీ కామారెడ్డికి లింగంపేటలో 21 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే ఎక్కడ చూసినా 21 సెంటీమీటర్లకు పైగానే నమోదైన సందర్భం ఉంది. ఈ క్రమంలోనే ఇటు మున్నేరు కావచ్చు, మానేరు కావచ్చు, దాంతోపాటు ఇటు మంచిరా కావచ్చు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది అంటూ కూడా ఇటు మనం రిపోర్ట్స్ చూసాం. ఈ క్రమంలోనే ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సచిన్, పోచారం రిజర్వాయర్ అండ్ పస్పేరు వాగు రెండు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి మెదక్లో. పస్పేరు వాగు ఏకంగా అక్కడ బ్రిడ్జిని తాకుతూ, ఆ వరద ప్రవాహం మొత్తం కూడా పైన రూఫ్ బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తూ ఉన్నాయి. సో రామాయంపేట దగ్గర కూడా బ్రిడ్జ్ దగ్గర అటువంటి సిచ్యువేషన్ ఉండడంతో రాకపోకల్ని కంప్లీట్గా నిలిపేశారు అధికారులు. సో ఇప్పుడు 2 జిల్లాల్లో కూడా మరో 2-3 గంటల్లో భారీ వర్షం నమోదే అవకాశం ఉందట. కామారెడ్డి ఏకంగా కార్లు కొట్టుకోవడం మనం చూసాం. ఇంకా సిచ్యువేషన్ ఆ రకంగానే ఉంది, ఏమాత్రం కంట్రోల్లోకి రాలేదు. చాలా చోట్ల గల్లంత అయిపోయారు, చాలా చోట్ల అక్కడ కార్లు కొట్టుకుపోయాయి. కార్లతో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇవన్నీ కలగలిపి రేపు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఇప్పటికి ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, దానిపై అప్డేట్స్ ఏంటి? రైట్, రేపటి రిపోర్ట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఐఎమ్ జస్ట్ సార్టింగ్ అవుట్, దాన్ని నేను బయట తీసే ప్రయత్నం చేస్తున్నాను. రేపటికి సంబంధించి మాట్లాడుకుంటే మనోజ్, రేపు సిచ్యువేషన్ కూడా కాస్త భయంకరంగానే ఉండే అవకాశం, అంటే ఇంతగా ఉండకపోవచ్చు, బట్ యాజ్ ఐ సెడ్ జస్ట్ బిఫోర్ కాస్త పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంపాక్ట్ చూసాం, కానీ రేపటి గురించి మాట్లాడుకుంటే ఇంకొక 24 గంటలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పుడు దీని ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటే బహుశా ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఇటు యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మంతో పాటు ఇటు మంచిర్యాల్ ఈ ప్రాంతాల మీద కాస్త ఉండే అవకాశం ఉందనేది మనకి ఇక్కడ ఆ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా రేపు కాస్త భారీగానే వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటు జోగులాంబ, గద్వాల జిల్లాలో కావచ్చు, నారాయణపేటలో కావచ్చు, అదే యాదాద్రి అంటే తూర్పు యాదాద్రి జిల్లాలో కావచ్చు, దాంతోపాటు మహబూబాద్, జనగాంలోని ఇటు
ఆగ్నేయ జనగాంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం సూర్యాపేటకు సంబంధించి వాయువ్య సూర్యాపేట కావచ్చు, మెహబూబాద్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఈశాన్య మెహబూబాద్ అలాగే ఖమ్మానికి సంబంధించి ఇటు పశ్చిమ ఖమ్మానికి బహుశా పశ్చిమ వాయువ్యం ఆ ప్రాంతంలో కాస్త వర్షాలు పడే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతుంది కాస్త రిపోర్ట్స్ బట్టి చూస్తూ ఉంటే. దాంతోపాటు ఆగ్నేయ ఖమ్మానికి సంబంధించి కూడా రేపు ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత నుంచి అంటే 28వ తారీఖు గురించి మాట్లాడుకుంటే కనుక మెదక్ మరియు కామారెడ్డిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. 42 సెంటీమీటర్లు, 26 సెంటీమీటర్లు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో భారీ వర్షపాతం నమోదైంది ఈ ప్రాంతాల్లోనే. ద బిగ్గెస్ట్ రైన్ ఫాల్ గా మనం పరిగణించాలి. సో ఇక్కడ రేపు ఇంకా ఎటువంటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. సో ఈ రోజు ఇంకా ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? రైట్, ఈ రోజు ఇంకా సహాయ చర్యలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే చీకటి పడుతోంది కాబట్టి సహాయక చర్యలకి కాస్త ఆటంకం కలిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది మనం చూసాం మున్నేరువాగు ఉప్పొంగి ప్రవహించిన సందర్భంలో అప్పుడు ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ జరిగాయనేది. బట్ ఇప్పుడు అప్పుడు మున్నేరుకు సంబంధించి కాస్త ఇబ్బందికర వాతావరణం మనం చూసాం. బట్ ఈ ఏడాది చూసుకున్నప్పుడు అంటే ఈసారి వర్షాకాలం చూసుకున్నప్పుడు ఇప్పుడు కామారెడ్డి కావచ్చు, మెదక్కి సంబంధించి అక్కడున్న వాగులు కావచ్చు, లేకపోతే వంకలు కావచ్చు, నదులు కావచ్చు, లేకపోతే నదీ పాయలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫిలప్ అయిపోయాయి. గతంలో అంటే కొద్ది రోజుల క్రితం పడిన భారీ వర్షాలకై నిండుకుండని కాస్త తలపించిన పరిస్థితి. ఇప్పుడు కొద్ది గంటల్లోనే రిమెంబర్ ఇదంతా కూడా ఉదయం 8:30 నుంచి 11 గంటల 30 నిమిషాలు 1 గంట గురించి మాట్లాడుకున్న క్రమంలో మనోజ్ అప్పటికే 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా చెప్పాలంటే కాస్త తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవచ్చు. బట్ ఆ తీవ్రత మాత్రం కంటిన్యూ అవుతుంది. కారణం ఏంటంటే ఎగువన ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఆ భారీ వర్షం ప్రభావం ఇటు దిగువనున్న ప్రాంతాల మీద మనకు కనిపిస్తోంది. నిజామాబాద్కి సంబంధించి కావచ్చు, ఈ ప్రాంతం నిజామాబాద్, మెదక్ ఈ బెల్ట్లో చూసుకున్నప్పుడు కాస్త ఇంపాక్ట్ ఉంది. కామారెడ్డికి సంబంధించి కూడా అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే ఇలా ఇంటి గుమ్మం దాటి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు అన్న చందంగానే ఉందనే చెప్పుకోవచ్చు. రెండు జిల్లాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో రేపు కూడా మనోజ్ ఇదే పరిస్థితి, ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మెదక్కి సంబంధించి అంటే ఇటు దక్షిణ మెదక్తో పాటు కామారెడ్డి మీద కూడా ఇంపాక్ట్ ఉంది. బట్ కామారెడ్డి మెదక్కి దాదాపు ఒకలాగా ఉండబోతోంది. బట్ మేడ్చల్లోని అంటే మేడ్చల్ మెదక్ సరిహద్దు ప్రాంతాల కాస్త ఇంపాక్ట్ ఉంది. అలాగే మెదక్కి సంబంధించి ఇటు ఈశాన్య మెదక్ మీద కూడా కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొన్ని రిపోర్ట్లు బట్టి మనకు అర్థమవుతోంది. కానీ ఇప్పటికైతే మాత్రం భారత వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, కొన్ని ప్రాంతాలకు టైం వైజ్ బట్టి రెడ్ అలర్ట్ని, దాంతోపాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనోజ్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద మెదక్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కురిశాయి. భారీగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో రెండు జిల్లాలకు కూడా రేపు స్కూల్స్ అండ్ కాలేజెస్ కి సెలవు ప్రకటించారు అధికారులు. సో ప్రస్తుతానికి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మెదక్లో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 12 మంది చిక్కున్నట్టు తెలుస్తోంది వరదల్లో. అటు కామారెడ్డిలో కూడా ఇదే స్థాయిలో కార్లు కొట్టుకుపోతున్నాయి, జనాలు కూడా చిక్కుకుంటూ ఉన్నారు. ఎక్కడెక్కడ సహాయక చర్యలు కొనసాగించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ జిల్లాలకి ఇంకా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరో 2-3 గంటల్లో అంటే ఆల్రెడీ నేను చెప్పడం మూలంగా 9:00కల్లా అటు నేను పదే చెప్తున్నాను, ఇప్పటికే గంట గడిచిపోయింది, ఇంకా కేవలం 2 గంటలు మాత్రమే. 9:00కల్లా భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉందట. మరి ఈ స్థాయిలో వర్షపాతం పడితే ఇప్పటికే 41